కూర్చోండి నేను కూర్చుంటాను. అయిపోతే 10 నిమిషాలు ఏముండదు. మనం మీడియా కొంచెమ్మా కొల్లగుంట పాత ఎప్పటి నుంచో పార్టీలో సీనియర్ నాయకులు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ 2012 ఇచ్చారు. ఈ 5 డివిజన్లలో కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్ గా ప్రచారం మొదలు పెట్టడం కానీ, బూత్ వైజ్ ఏర్పాట్లు చేసుకోవడం కానీ, పోలింగ్ సరళిని బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ అన్నిటి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ 5 డివిజన్లలో దాదాపు 26 బూతులు కూడా ఏర్పాటు చేసుకొని 28 బూతులకు కూడా బూత్ వైజ్ పోల్ మేనేజ్మెంట్ చేసిన యువ నాయకులు జేబీ వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆ రోజు మేము చెప్పాము, మా మాట మీరందరూ కూడా నమ్మారు, అందరూ కృషి చేశారు. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలోనే జేబీ క్లస్టర్ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో కొర్లగుంట 5 డివిజన్లలో అత్యధిక మెజార్టీ సాధించిన జేబీతో పాటు జేబీని నమ్ముకొని పార్టీలను నమ్ముకున్న నాయకులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున శిరస్సు వచ్చి ఎందుకంటే ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఇందాక మన మహిళా సోదరి కూడా చెప్పడం కూడా జరిగింది, కేసులు పెట్టుకోవడం అనేసి. అవి అన్నింటినీ కూడా తలొక్కి ఎదురు తిరిగి మేమున్నాము, మేమేమీ అనేది ఎలక్షన్లో చూపిస్తామని తెలియజేసిన యువ నాయకులు, పెద్దలు, మహిళలు, జనసేన సైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక యూనిటీగా తీసుకురావడం జరిగింది. ఆ రోజు మీరు చెప్పారు, ఆ మాటను వేశారు. ఈ రోజు మీరు అందరూ కష్టపడి ఇంత పెద్ద మెజారిటీ తెచ్చినారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి పిలిచి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు. మీ ఏరియాకే వచ్చి మీ క్లస్టర్లోనే తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగిందనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇంత మెజారిటీ వచ్చిందంటే ఆ క్లస్టర్లో జేబీ కృషి మరువలేనిదనేసి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో అధికారానికి రావడానికి గౌరవనీయులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారు. ఒక అనుభవశాలి, మన జిల్లా వాసి, తిరుపతి ముద్దుబిడ్డ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవాన్ని కూడా తీసుకొని ఆయన్ని ఈరోజు
ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి చేయడానికి ప్రధాన పాత్ర పోషించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారానికి తేవడానికి కూడా ఒక మేధావి అయిన పెద్దలు గౌరవనీయులు మోదీ గారి సహాయ సహకారాలు తీసుకొని ఆయన కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన పోవాలనుకుంటే కూటమి ఏర్పాటు తప్పదు అని భావించి మోదీ గారిని ఒప్పించి చంద్రబాబు గారిని ఒప్పించి కూటమిగా ఏర్పాటు చేసి అధికారానికి రావడానికి ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మనమందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, మనం చూస్తున్నాం ఇక్కడ జరుగుతుండే పాలన భూమున కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని ఎలా జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడో, అప్పుల పాలు చేశాడో, ఎంతమంది పైన కేసులు పెట్టాడో, అదేవిధంగా తిరుపతి పట్టణంలో కూడా అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి చాలా మందిని ఇబ్బందులు 5 సంవత్సరాల కాలంలో ఇబ్బందులు పెట్టించాడనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. అవి అన్నింటినీ కూడా మీరు ఓడ్చుకొని ఈరోజు కూటమి అభ్యర్థిగా మీ ఆరణి శ్రీనివాసులని అత్యధిక మెజారిటీతో 60 రోజుల్లో 62,000 ఓట్ల మెజారిటీని సాధించి తెప్పించిన తిరుపతి ఓటర్ మహాశయులకు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ మరొకసారి కూడా వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈ గెలుపు నాది కాదు, తిరుపతి ఓటర్ మహాశయులు కూటమి అభ్యర్థులనేసి కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీ అందరి కష్టమే ఈరోజు నేను ఎమ్మెల్యే అవ్వడానికి కారణం. ఖచ్చితంగా కూడా మిమ్మల్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీకు న్యాయం చేసే బాధ్యత నాది, మీకు జవాబుదారీగా ఉండే బాధ్యత నాది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ ఒక్క 5 డివిజన్లలోనే 7,229 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఏ క్లస్టర్లో కూడా 20 క్లస్టర్లు ఏర్పాటు చేసుకున్నాం. ఎలక్షన్లో 20 క్లస్టర్లో అత్యధిక మెజారిటీ సాధించిన క్లస్టర్ జేబీ ఇట్లాంటి నాయకత్వం. సోదరులారా, ఈ ఒక తిరుపతి పట్టణం ఒక ఆధ్యాత్మిక నగరం. ఇక్కడ ప్రశాంతత వాతావరణం అవసరం. ఈ ప్రాంతంలో ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటంకాలు కలగకుండా అందరూ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ఉన్నాము. ఆ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మనం అందరూ కూడా బాగుండాలనే యొక్క కోరికతో మనమందరం కూడా కలిసి వెలిసి ప్రశాంతతను నెలకొల్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, ఈ ఎన్నికల్లో కూడా భూముల కరుణాకర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఒకసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బై ఎలక్షన్లు వస్తే రాజశేఖర రెడ్డి పుణ్యమాని గెలిచాడు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి పుణ్యమానేసి గెలవడం జరిగింది తప్ప తిరుపతిలో కరుణాకర్ రెడ్డికి ప్రజాబలం లేదు, గెలవలేడు. ప్రజలు ఓట్లేస్తే దానికి సిద్ధంగా లేదనేసి కూడా మొన్న తెల్లమైంది. కేవలం దొంగ ఓట్లతోనే గెలవాలని ఆలోచన విధానం పెట్టుకొని దొంగ ఓట్లతో గెలవాలని ఈసారి ఎన్నో కుయుక్తులు చేశాడు. దాదాపు 3 లక్షల ఓట్లుంటే 54,000 ఓట్లు దొంగ ఓట్లు సృష్టించుకున్నాడు. 54,000 ఓట్లు కూడా రౌండ్ చుట్టి పోలింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి ఈ ఫేక్ ఓట్స్ పైన
కరుణాకర్ రెడ్డి పైన, అభినయ్ రెడ్డి పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా వాళ్ళు శిక్ష పడుతుంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ ఒక్క పట్టణంలో మనం అందరూ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఉన్నాము. ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే కూడా మనం అందరూ కూడా కలిసి ఒకటిగా చేసుకొని ఏదైనా సమస్యలు వస్తే మనకు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు, యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. ఎక్కడికక్కడ మనకు పార్టీ కేడర్ ఉంది. దయచేసి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించుకుంటాం. ఏదైనా మీకు ఇంపార్టెంట్ అయితే మన క్లస్టర్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ నాయకులు జేబీ గారి దృష్టి కూడా తీసుకురండి. ఖచ్చితంగా కూడా మీకు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత జేబీ గారు కూడా చూసుకుంటారనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉన్నాయి, అభివృద్ధి చేసుకోవాల్సి చాలా ఉన్నాయి. తిరుపతి పట్టణంలో మనం ప్రశాంతత నెలకొల్పాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ టీడీఆర్ బండ్లు అయితే మన అందరికీ తెలుసు, దాన్ని కూడా కొంతమందికి ఇచ్చారు, అవకతవకలు జరిగాయి. వాళ్ళ ప్రభుత్వమే అవి ఆపేసింది. మరలా దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి టీడీఆర్ బండ్లు కూడా నిజంగా భూములు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇచ్చే బాధ్యత కూడా తొందరలోనే కూడా తీసుకుంటామనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మాస్టర్ ప్లాన్ రోడ్లో కూడా అవకతవకలు జరిగినాయి, దానిపైన కూడా విచారణ చేపట్టి వాటిపైన కూడా యాక్షన్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఇక్కడ జరిగిన అన్యాయాలు ఈ 5 సంవత్సరంలో అన్నిటికంటే ముఖ్యంగా దౌర్జన్యాలు, గూండాయిజం, కబ్జాలు, దౌర్జన్యాలు ఇటువంటివి అన్నీ జరిగాయి. వాటన్నిటి కూడా ఎవరైతే దౌర్జన్యాలు 5 సంవత్సరాల్లో చేశారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా, వాళ్ళందరినీ ఎదుర్కొనే విధంగా కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి చేస్తుందనేసి కూడా మరొకసారి వాళ్ళకి హెచ్చరిస్తూ, మన నాయకులు మీకు ఏది జరిగినా మేమందరూ కూడా కూటమి నాయకులు అండగా తోడుగా ఉంటామనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మన సోదరులు కూడా అడిగారు అక్కడ డివైడర్ కూడా కొంత తీసి మన కొర్లగుట్ట ప్రాంతానికి దారి కల్పించాలని ఖచ్చితంగా కూడా మొన్న వచ్చినప్పుడు చూడడం జరిగింది. ఒకసారి మేము జేబీ గారు డివిజన్ అధ్యక్షులు చూసి దానికి ఎటువంటి అవకాశాలు ఎక్కడుంది, దానివల్ల మనకు ఇతరత్ర యాక్సిడెంట్లు జరగకుండా మనం ముఖ్యంగా సేఫ్గా ఉండేటట్టుగా చూసుకొని ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ఖచ్చితంగా కూడా డివైడర్ని అందుబాటులోకి తీసుకొస్తామనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మన సోదరి కూడా చెప్పడం జరిగింది. చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా మంది పైన కేసులు పెట్టారు అనేసి కూడా చెప్పడం జరిగింది. ఆ కేసులన్నింటినీ కూడా అతి త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కేసులు కూడా మాఫీ చేయడానికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు ఇది ఆఖరి అభినందన సభ. ఈ సభ చాలా ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చారు, చాలా ఘనంగా జరుగుతూ ఉంది. వారందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మీ ఏది అవసరమైనా చెప్పండి, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. నాయకులు ఉన్నారు, నేను అందుబాటులో ఉంటా, మీకు జవాబుదారీతనంగా ఉంటాననేసి మరొకసారి తెలియజేసుకుంటూ, మీకు ముఖ్యంగా మీ దగ్గరికే వచ్చి నా గెలుపు కాకుండా మన అందరి గెలుపు అని నిర్ణయం తీసుకొని మీ దగ్గరికే వచ్చి కృతజ్ఞతలు, అభినందనలు మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిగా అభినందనలు తెలియజేసుకుంటూ